హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కేక్ పాప్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి. అలాగే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అందులో మనకి బయట కూడా దొరకవండి కేక్ పాప్స్ అనేవి షాప్స్లో. అలాగా నార్మల్గా కస్టమైజ్డ్ అంటే హోమ్ బేకర్స్ దగ్గర ఇలాగానే మనం అయితే కస్టమైజ్ చేయించుకోవాలా. అండ్ పిల్లలకైతే చాలా ఇష్టం అండి. లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం కదా, అలాగే కేక్ పాప్స్ అంటే కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ బర్త్డేస్కి కూడా చాలా ఈజీగా ఇంట్లో ట్రై చేసి రిటర్న్ గిఫ్ట్స్గా కానీ లేదా నార్మల్గా డెకరేటివ్గా అక్కడ పెట్టుకోవడానికి కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ దానికోసం మనం ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ అయితే తీసుకోవాలండి. ఇది కూడా హోమ్ మేడ్ బ్రెడ్. నేను ఆల్రెడీ ఇది రెసిపీ పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా చెక్ చేసి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. నెక్స్ట్ దీన్ని చిన్న పీసెస్గా ఇలాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి పొడి పొడిగా బ్రెడ్ క్రమ్స్ అనేవి ఇలాగా తయారైపోతాయి. దీన్ని మొత్తము ఒక దాంట్లోకి అయితే తీసుకోవాలి, బౌల్లోకి. నెక్స్ట్ దాంట్లోనే మిల్క్ మేడ్ యాడ్ చేయాలండి. మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేదాకా అయితే మనము మిల్క్ మేడ్ ఖచ్చితంగా యూస్ చేయాలి. చాలానే పడుతుందండి దీనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మిల్క్ కాంపౌండ్ని కానీ లేదంటే డార్క్ కాంపౌండా లేదా వైట్ కాంపౌండ్, ఈ మూడిట్లో దేన్నైనా సరే మీరు మెల్ట్ చేసి దాన్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మిల్క్ మేడ్ వరకే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం గట్టిగా అయిపోతున్నట్లు అనిపిస్తుంది చాక్లెట్ని యూస్ చేస్తే. ఇప్పుడు నార్మల్గా మిల్క్ మేడ్ ఒక్కటే మనం కానీ యూస్ చేసాము అంటే కేక్ పాప్ అనేది లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే మీరు కాంపౌండ్ని మెల్ట్ చేసింది కూడా మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలాగా బాల్ లాగా మనకి ఫామ్ అయిన దాకా అయితే మనము మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఇది బిజినెస్ పర్పస్ అండి, వేరే వాళ్ళకి అడిగారు, సో దానికోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేనైతే వెయిట్ చెక్ చేసి ఇలాగా, అంటే ఒక బాల్ పెద్దది ఒకటి చిన్నది వస్తూ ఉంటాయి కదా నార్మల్గా మనం హ్యాండ్తో చేయాలి అంటే. సో దానికోసంగా నేనైతే ఇలాగా వెయిట్ చెక్ చేసి వేస్తున్నానండి. ఇదైతే వెయిట్ మిషన్ అంత సరిగా పనిచేయట్లేదు, ఒకసారి కరెక్ట్ చూపిస్తుంది, ఒకసారి కరెక్ట్ చూపించలేదు. నార్మల్గా ఇంట్లోకి అయితే ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు, కానీ సెల్లింగ్ పర్పస్ అయితే మాత్రం 20-30 గ్రామ్స్ లోపల ఈ బాల్ సైజ్ అనేది ఉండేలా చూసుకోండి. నేనైతే ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ బాల్ సైజ్ వచ్చేసి 40 వచ్చిందనమాట. 40 గ్రామ్స్ వచ్చింది. చాలా బిగ్ సైజ్ అయితే వచ్చాయన్నమాట. ఆ వెయింగ్ మిషన్ సరిగా పనిచేయడం పోవడం వల్ల. ఇవైతే లాలీపాప్ స్టిక్స్ అండి. ఇవి బయట మనకి ఎక్కడైనా కానీ అవైలబుల్ ఉంటాయి లాలీపాప్ స్టిక్స్ అని అడిగితే. సో ఫస్ట్ అయితే మనం మెల్ట్ చేసిన మిల్క్ కాంపౌండ్లో ఇలాగా దాన్ని అయితే ఇట్లా కొంచెం అద్ది ఆ తర్వాత బాల్కి అయితే కుచ్చాలండి. ఎందుకంటే మనకి స్టిక్గా అవుతుంది అనమాట బాల్ అనేది. మనం కాంపౌండ్లో ముంచేటప్పుడు బాల్ అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో అందుకోసంగా ఖచ్చితంగా అయితే ఇదైతే చెయ్యాలండి. నార్మల్గా లాలీపాప్ని గుచ్చేసి ఆ తర్వాత కాంపౌండ్లో గుచ్చుదాం అనుకుంటే మాత్రం కింద పడిపోతాయి, మనకి ఈ గట్టిగా అంటుకొని అయితే రాదు. నెక్స్ట్ వాటిని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఒక 10 మినిట్స్ మనం ఉంచాము అంటే ఆ కాంపౌండ్ గట్టిగా అయిపోయి ఆ లాలీపాప్కి కేక్ అనేది అతుక్కుంటుంది. అప్పటిదాకా మనం ఉంచేసేయాలి. నెక్స్ట్ ఇవైతే మనం కేక్ డెకరేషన్ మీద యూస్ చేస్తాం కదా స్ప్రింకిల్స్ అండి, అవైతే ఒక బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఆ కేక్ పాప్ మనమైతే ఇలాగా కాంపౌండ్లో ఇలా మిక్స్ చేసేసేయాలండి. మీకు ఈజీగా కావాలంటే ఈ కాంపౌండ్ గ్లాస్లో వేసేసుకొని మొత్తము ఆ తర్వాత దీన్ని డిప్ చేసుకోవచ్చు అండి, అలా కూడా ఈజీగా అవుతుంది. మీరు కేక్ అది కాంపౌండ్లో వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అయితే ఉంచాలండి, ఎందుకంటే ఆ కాంపౌండ్ అనేది కింద కారకుండా మనకి కొంచెం స్టిప్గా అయిందాక ఉండి ఆ తర్వాత మనం స్ప్రింకిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లాస్ట్ స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుందాంలే అనేసి ఉంటే మాత్రం స్ప్రింకిల్స్ అనేవి అతుక్కోవండి, ఎందుకంటే ఇప్పుడు తడిగా ఉన్నప్పుడే స్ప్రింకిల్స్ అనేవి మనమైతే యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా మీరైతే డెకరేషన్ అయితే స్ప్రింకిల్తో కానీ లేదంటే కాంపౌండ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఆ తర్వాత గీతల్లాగా లైన్లాగా కూడా వేసుకోవచ్చు. అదైతే నేను ఇంకోసారి చూపిస్తానండి. ఇవి మొత్తం 25 ఇచ్చారు ఆర్డర్ అనేది. సో ఎక్కువ అవ్వడం వల్ల నేనైతే కొంచెం త్వరగా చేయాల్సి వచ్చింది. ఇవైతే డార్క్ కాంపౌండ్తో చేశానండి. ఇందాక చూపించింది మిల్క్ కాంపౌండ్, ఇది ఇంకోసారి చేశాను అనమాట తర్వాత కాసేపు తర్వాత. సో దానికోసంగా నేనైతే ఇది షూట్ చేయలేదు. చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా అయితే ప్రిపేర్ అయిపోయాయో ఈ లాలీపాప్స్ అనేవి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
నెక్స్ట్ ఇలాంటివి గిఫ్ట్ ర్యాపర్స్ అని దొరుకుతాయండి మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో ఉంటాయి. వీటిని వాటి సైజుని చూసి మనమైతే ఇలాగ కట్ చేసుకోవాలి. స్క్వేర్ టైప్లో చేసుకొని ఆ తర్వాత ట్విస్టులతో ఇలాగైతే ర్యాప్ చేసేస్తున్నాను నేను. లేదు ఇదంతా మీకు కష్టము అనుకుంటే నార్మల్ ర్యాపర్స్ ఉంటాయి కదా, చాక్లెట్ ప్యాకింగ్ ర్యాపర్స్, వాటితో కూడా మీరైతే నార్మల్గా చుట్టేసుకోవచ్చండి. ఇలాగా ప్రతిదాన్ని డిజైన్గా మీకు నచ్చిన డిజైన్లో అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఈచ్ పీస్ వచ్చేసి 30 రూపీస్కి సెల్ చేయొచ్చండి. ఇవి నార్మల్గా 20 నుంచి 30 రూపీస్ దాకా సెల్ చేయొచ్చు. మనం ఎన్ని గ్రామ్స్ పెడుతున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇది 20కి అయితే సెల్ చేశాను అనమాట, చాలా తక్కువకి సెల్ చేశాను. నెక్స్ట్ ఇలాగే అన్నిటిని కూడా మనము ర్యాప్ అయితే చేసేసుకోవచ్చండి. ఇది నార్మల్ వైట్ కలర్ ర్యాపర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా 3 కూడాను. అలాగే వైట్ కాంపౌండ్ యూస్ చేసి కూడా మెల్ట్ చేసి మీరు డిప్ చేసుకోవచ్చండి. మీకు ఏది కావాలనుకుంటే ఆ కాంపౌండ్లో అయితే డిప్ చేయొచ్చు. నేను మిల్క్ అండ్ డార్క్ ఈ రెండిట్లో అయితే డిప్ చేసి ఇలాగా ప్రిపేర్ చేశాను. ఇవైతే 4 డేస్ కానీ 5 డేస్ కానీ మనకి బాగుంటాయండి. బయట ఫ్రిడ్జ్లో కానీ అయితే 1 మంత్ కూడా మనకి బాగానే ఉంటాయి. సో కాకపోతే 8 బాక్స్లో వేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగైతే నేను ప్యాక్ చేయడం జరిగింది 2-3 బాక్సెస్లో. పెద్ద బాక్సెస్ అయితే నా దగ్గర అవైలబుల్ లేవండి అప్పుడు. సో దానికోసంగా ఇదైతే స్వీట్స్ తీసుకొచ్చాము ఇంట్లోకి. సో అప్పుడు వచ్చిన బాక్స్ అయితే ఇది నేను పక్కన పెట్టున్నాను. అదైతే ఇప్పుడు ఇలా యూజ్ అయింది. సో దీంట్లో కొంచెము అలాగే నార్మల్గా గిఫ్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం వేసి అయితే నేను ప్యాక్ చేయడం జరిగింది. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మీరు ఖచ్చితంగా నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు, మీకు నచ్చుతున్నాయా లేదా అనేసి. సో నాకైతే ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.